Hi, hello, namaste. Welcome to Adab Hyderabad. Nenu mi Chandana. Today we have a very special guest, Dr. G. Joshna Garu. She is a trichologist, dermatologist and cosmetologist. So madam ki 20 years of experience undi and madam treatments ఏ కాకుండా many dermatologists ని ఇక్కడ ట్రైన్ కూడా చేస్తున్నారు. అండ్ లేట్ చేయకుండా మేడంతో మాట్లాడిద్దాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? Fine. Yeah. So today we are going to discuss many topics. In that initially we'll start with psoriasis. Definitely. Yeah. మ్యామ్, అంటే సోరియాసిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? గుడ్ క్వశ్చన్ చంద్ర. మనకు సోరియాసిస్ అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇట్స్ ఎ స్కిన్ ప్రాబ్లం. ఎస్. సో ఓన్లీ స్కిన్ మీద ప్యాచెస్ ఉంటాయి, ఓకే, రెడ్ కలర్ ఇచ్చి ప్యాచెస్ వస్తాయి. సో ఇన్ని రోజులు ఏమనుకున్నాం, ఓన్లీ క్రీమ్స్ పెట్టేస్తే తగ్గిపోతాయి. ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని మెడిసిన్ ఇస్తాం, ఓకే, అది అంతే అనుకున్నాం. బట్ దర్స్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్. ఓకే. సోరియాసిస్ అనేది నాట్ జస్ట్ కన్ఫైన్ టు స్కిన్, అదేమంటామంటే ఒక సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్. ఓకే. సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అది ఎక్కడైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో స్కిన్ ఒక పార్ట్, స్కిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, సైమల్టేనియస్లీ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇలా మల్టిపుల్. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం డయాబెటీస్ ఉందనుకోండి, ఎక్కడైనా పుండు వచ్చింది అనుకోండి, మానట్లేదు, మనం ఏమనుకుంటాం డయాబెటీస్ డౌట్ పడతాం. అలానే సోరియాసిస్ కూడా నాట్ జస్ట్ స్కిన్ ప్రాబ్లం, ఇట్స్ ఎ సిస్టమిక్ ప్రాబ్లం. ఓకే. సో మనం ఓన్లీ స్కిన్ని ట్రీట్ చేసుకొని వదిలిపెట్టకూడదు. ఓకే. వీ హ్యావ్ టు గో బినీత్ ద స్కిన్ అండ్ బియాండ్ ద స్కిన్ అండ్ చెక్ దీస్ థింగ్స్. సో దిస్ ఈస్ ఎ న్యూ థింగ్. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సోరియాసిస్ ఓన్లీ స్కిన్ కాదు, ట్రీట్ ఇట్ కంప్లీట్లీ. లేకపోతే మీరు క్రీమ్ పెడతారు, తీసేయగానే మళ్ళీ వస్తాయి. సో అందుకే ఎన్ని రోజులు ఏమనుకున్నాం, సోరియాసిస్కి అసలు మందు లేదు, ఓకే, తగ్గట్లేదు అలా. యాక్చువల్గా ఇది ఎలా అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏంటి, ఇది సోరియాసిస్ అని ఎలా గుర్తించాలి? అంటే ఎక్కడైనా మనకి స్కిన్ మీద రెడ్ కలర్ ప్యాచెస్ వస్తాయి. ఓకే. రెడ్ కలర్ ప్యాచెస్ వచ్చి దాని మీద తెల్లటి పొట్టులాగా, ఓకే, స్క్రాచ్ చేసినప్పుడు వైట్ పౌడర్ లాగా రాలడము. మనకు ఎగ్జాంపుల్ డాండ్రఫ్ ఉంటుంది కదా తల మీద, అలాంటిదే పౌడరు స్కిన్ ప్యాచెస్ మీద రాలుతూ ఉంటుంది. లేకపోతే స్క్రాచ్ చేసినప్పుడు వైటిష్ అవుతుంది, చాలా ఇచ్చి ఉంటుంది. ఓకే. వింటర్లో ఎక్కువ అవుతుంది. ఓకే. అండ్ పర్టికులర్గా ఎల్బోస్, నీస్, జాయింట్స్, తలలో రావచ్చు, జస్ట్ ఫీట్ మీద క్రాక్ లాగా రావచ్చు. ఓకే. ఫ్యామిలీలో ఎవరికైనా ఉండొచ్చు, ఫ్యామిలీ హిస్టరీ. ఓకే. సో అందుకే సోరియాసిస్ ఇట్ కెన్ మేనిఫెస్ట్ లైక్ ప్యాచెస్, డాండ్రఫ్, క్రాక్ ఫీట్, అట్లా ఎనీ ప్యాచ్ బట్ విత్ వైట్ స్కేల్ ఇస్ కాల్డ్ ఏ సోరియాసిస్. ఓకే. ఇందులో టైప్స్ ఉన్నాయా మ్యామ్ సోరియాసిస్లో? అంటే మనకి ప్లాక్ టైప్ అంటాం, ఇప్పుడు నేను చెప్పాను కదా ప్యాచెస్ లాగా. ఎస్. గట్టేట్ అంటాం. గట్టేట్ అంటే చిన్న చిన్న మనకి చికెన్ పాక్స్ స్కార్స్ వచ్చినట్టు బాడీ అంతా వచ్చి కానీ వైట్ ఫ్లేక్ ఉంటుంది, అది. కొన్నిసార్లు పాము ప్లాంటర్ అంటాం, బాడీ అంతా నీట్గా ఉంటుంది, జస్ట్ హ్యాండ్స్ ఫీట్ మాత్రమే పగులుతుంటాయి. ఓకే. దెన్ ఓన్లీ స్కాల్ప్ డాండ్రఫ్ అంటాం, అంటే అసలు డాండ్రఫ్ లాగానే ఉంటుంది, స్కాల్ప్ సోరియాసిస్ అంటాము, కానీ బాగా ఇచ్చింగ్, థిక్ ప్యాచెస్ ఉంటాయి. డాండ్రఫ్లో మనకి ఉట్టి పొట్టు ఉంటుంది కదా, ఇందులో థిక్ ప్యాచెస్. సో ఇదొక వెరైటీ. ఇంకొకటి ఉంది పస్చులర్ సోరియాసిస్ అంటాం, అంటే చిన్న చిన్న పస్చ్యూల్స్ వస్తాయి, పస్ ఫార్మేషన్. సో మనం ఏదైనా ఇన్ఫెక్షన్ అనుకుంటాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైల్డ్హుడ్ సోరియాసిస్ అంటాము, అడల్ట్ సోరియాసిస్, అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా వీటికి? ఫస్ట్ ఏంటంటే క్లినికల్ డయాగ్నోసిస్. క్లినికల్ డయాగ్నోసిస్ అంటే చూసి అసలు ఇది సోరియాటిక్ ప్యాచ్ లాగా ఉంది అనుకోవడం. ఓకే. సెకండ్ థింగ్ అదేనా కాదా కన్ఫర్మేషన్ ఎలా అంటే, ఒకటి డర్మోస్కోపీ ఆర్ ట్రైకోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే మా దగ్గర లెన్స్ లాగా ఉంటుంది, మనం ఎక్కడైతే స్కాన్ ఎలా చేస్తామో అట్లా ఇది ఇట్ కెన్ గో బినీత్ ద స్కిన్ అండ్ ఎగ్జామిన్. సో మేము మామూలుగా పేషెంట్స్ పెట్టి ఎగ్జామిన్ చేస్తాం. సెకండ్ థింగ్ ఇంకా కన్ఫర్మేషన్ అంటే బయాప్సీ, హిస్టోపెథాలజికల్ బయాప్సీ అంటాం. అంటే స్కిన్ చిన్న పీస్ తీసి ల్యాబ్కి పంపిస్తాం, అందులో లేయర్ బై లేయర్ ఏమేమి మార్పులు వస్తున్నాయి ఒక రిపోర్ట్ ఇస్తాడు. సో అది సోరియాసిస్కి ఫిట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం. సో ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్ పాయింట్స్ తోటి అది సోరియాసిసా కాదా కన్ఫర్మ్ చేస్తాం. యాక్చువల్గా మ్యామ్, అంటే సోరియాసిస్ వచ్చిన పేషెంట్స్కి ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇంకా మేము ట్రీట్ అవ్వలేమో అని చాలా బాధపడుతుంటారు. సో అలాంటి పేషెంట్స్ మీ దగ్గర అప్రోచ్ అయ్యి అండ్ ఇప్పుడు హ్యాపీగా ఉన్న పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? కరెక్ట్ చంద్ర, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సోరియాసిస్ ఎలా అంటే ఇట్స్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు స్కిన్, ఇట్స్ బినీత్ ద స్కిన్ అంటాం. అంటే ఒక పర్సన్కి స్కిన్ మీద ప్యాచ్ కంటే కూడా సైకలాజికల్గా చాలా
ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, పర్సనాలిటీ కానీ, ఇన్హిబిషన్స్ కానీ. నాకు ఈ ప్యాచెస్ ఉన్నాయి, ఇప్పుడు బయటికి పోవాలా లేదా, ఈ ప్యాచెస్ ఉన్నాయి, పెళ్లి చేసుకోవాలా వద్దా, ఈ ప్యాచెస్ ఉన్నాయి, కంటేజియసా, అంటుకుంటుందా, రేపు వేరే సొసైటీలో కొలీగ్స్కి ఎవరికైనా అంటుకుంటుందా, పిల్లలకు వస్తుందా, పార్ట్నర్కి స్ప్రెడ్ అవుతుందా, ఇలాంటి ఎమోషనల్ ట్రామా ఆర్ సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. బయటికి వెళ్ళడానికి కాన్ఫిడెన్స్ ఇది అవ్వడము, చేతులకు కాళ్ళకు ప్యాచెస్ ఉంటాయి. సో వాళ్ళకి చాలా మటుకు ఏంటి, జాబ్లలో ఇది కంటేజియస్ ఏమో అని కొలీగ్స్ కొంచెం దూరం కూర్చోవడము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే 100% సోరియాసిస్ ఇస్ నాన్ కంటేజియస్. ఓకే, ఎట్టి పరిస్థితిలో మీరు చేతులు రబ్ చేసినా కూడా అది రాదు. సో నాన్ కంటేజియస్, ఇట్స్ ఓన్లీ అన్ ఇమ్యూనలాజికల్ ప్రాబ్లం. ఓకే, సో ఏమవుతుంది, బాడీలో ఇమ్యూనలాజికల్ డిస్టర్బెన్స్ వల్ల ఇలాంటి ప్యాచెస్, ఆర్థరైటిస్, కార్డియాక్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఫామ్ అవుతాయి. మ్యామ్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సోరియాసిస్ అంటే బై బర్త్లో వస్తుందా అండ్ మిడిల్ ఆఫ్ ద ఏజ్ ఇట్ విల్ డెవలప్? బై బర్త్ తక్కువ. చైల్డ్హుడ్ సోరియాసిస్ అంటామంటే బిలో 10 years వాళ్ళకి వస్తుంది. ఎవరికి అంటే మోస్ట్ ప్రాబబ్లీ గట్టెడ్ ఫామ్ అని ఒకటి చెప్పాను కదా, చిన్న చిన్న పొక్కులు, అవి ఒక్కొక్కసారి మనకి థ్రోట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అలాంటి లీజన్స్ రావచ్చు. అది చైల్డ్హుడ్లో రావచ్చు. సెకండ్ థింగ్, స్ట్రాంగ్ జెనెటిక్ హిస్టరీ, అంటే ఫ్యామిలీలో చాలా మందికి ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది అన్న వాళ్ళకి కొంచెం ఎర్లీ లైఫ్లో స్టార్ట్ అవ్వచ్చు. బట్ అదర్వైజ్ అరౌండ్ కొంచెం 30s, 40s అట్లా ఉంటుంది. సమ్ టైమ్స్ 20 above కూడా ఉంటుంది. బట్ టూ యంగ్ ఏజ్లో బై బర్త్ అలా ఉండదు. ఓకే మ్యామ్, ఇప్పుడు సోరియాసిస్కి మోస్ట్లీ పేషెంట్స్ అందరూ ఆయుర్వేదిక్ ఇలా కన్సిడర్ అవుతూ ఉంటారు. సో మీ సజెషన్ ఏంటి అలాంటి వాళ్ళకి? అండ్ ఇప్పుడు ఏమైనా డెవలప్ అయిందా సోరియాసిస్ ట్రీట్మెంట్? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అందరూ ఎందుకు ఆయుర్వేదిక్ హోమియోపోతారు అంటే, వాళ్ళు నాకు చెప్పేది 2 reasons. ఒకటి, సోరియాసిస్కి అలోపతిలో పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. ఓకే. ఆర్ సెకండ్ థింగ్ ఏమంటారు, సోరియాసిస్కి స్టీరాయిడ్స్ వాడతారు. ఓకే. సో ఇవి 2 reasons వల్ల మేము అట్టుపోయాము అని చెప్తారు. ఓకే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సోరియాసిస్ అనేది ఏంటి, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బాడీ అంటే. ఇన్ఫ్లమేషన్ రాకూడదు అంటే జెనెటిక్ టెండెన్సీ ఒక 10% అయితే, మిగతాది మీ లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే. అంటే మీ డైట్, మీ స్లీప్, మీ హ్యాబిట్స్ లైక్ సిగరెట్ స్మోకింగ్ కానీ ఇది కానీ, అండ్ మీరు ఎలా స్ట్రెస్ ఫ్రీ ఎలా ఉంటున్నారు, మీ డైలీ ఎక్సర్సైజ్ ఎలా అవుతుంది, ఇవన్నీ ఏంటి మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేసేది. సో మనం అవన్నీ చేయకుండా మనము దీనికి మార్పు లేదు, దీనికి రెస్పాన్స్ లేదు అని కొన్ని కేసెస్ ఏవైతే ట్రీట్మెంట్ లేని కేసులు ఉన్నాయో అలాంటివి పట్టుకోకూడదు. సో డెఫినెట్గా సోరియాసిస్ ఈస్ ట్రీటెడ్ ఫ్రమ్ బోత్ సైడ్స్, ఫ్రమ్ పేషెంట్ సైడ్ అండ్ డాక్టర్ సైడ్. మేము ఏం చేస్తాము, రాకుండా మెడిసిన్ ఇస్తాం. ప్రివెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఏది, పేషెంట్ది. ఎలా, విత్ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, బ్రెయిన్కి స్కిన్ సోరియాసిస్కి చాలా క్లోజ్ రిలేషన్. ఓకే. లైక్ బ్రదర్ సిస్టర్. సో ఎందుకంటే మన బ్రెయిన్ స్కిన్ ఒకటే సేమ్ ఆరిజిన్ నుంచి వస్తాయి. ఓకే. సో అందుకనే స్కిన్ ఇస్ ద ఫస్ట్ ఆర్గన్ టు రియాక్ట్ టు బ్రెయిన్. మీరు హ్యాపీగా ఉంటే స్కిన్ ఒక గ్లో ఉంటుంది, సాడ్గా ఉంటే ఒకటి ఉంటుంది. మీరు ఎందుకు కొంచెం స్ట్రెస్ కాగానే పింపుల్స్ వస్తాయి, కొంచెం స్ట్రెస్ కాగానే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, కొంచెం ఇది కాగానే కలర్ చేంజెస్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ ఎ మిర్రర్. ఓకే. మీ బ్రెయిన్కి. సో అలానే సోరియాసిస్ కూడా, మీరు స్ట్రెస్ అయితే సోరియాసిస్ పెరుగుతుంది. ఓకే. సో డైరెక్ట్ లింక్. మీకు ఎగ్జామ్ ముందు సోరియాసిస్ పెరుగుతుంది. ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే యూ కెన్ మేక్ ఇట్, యూ కెన్ స్పీక్ విత్ సోరియాసిస్ పేషెంట్స్, వాళ్ళు చెప్తారు మీకు, అచ్చా మేము కొంచెం టెన్షన్ పడ్డాం అందుకే ఇది ఫ్లేర్ అయింది. ఓకే. అలా. సో అందుకనే ఇట్ డిపెండ్స్ అపాన్ బోత్ ద థింగ్స్. అంటే మనము లైఫ్ స్టైల్, మన ఓవరాల్ హ్యాబిట్స్ని. సో నేను అందుకే పేషెంట్స్కి ఏం చెప్తాను, ట్రీట్మెంట్, మెడికేషన్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇట్స్ నాట్ ద కంప్లీట్ ట్రీట్మెంట్. So it has to be combined with your lifestyle changes. Okay. So one more thing I observed in your clinic is you spend a lot with your patients. So many of the doctors, they won't allow to talk the patients. సో అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చిన పేషెంట్స్ కూడా వచ్చినప్పుడు కొంచెం నర్వస్గా కూర్చొని బయట ఉండడం చూసాను. అండ్ మోర్ ఓవర్ దే ఆర్ గోయింగ్ విత్ హ్యాపీ ఫేసెస్. సో దట్ వాజ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ అండ్ వెరీ ఎంకరేజింగ్ టు ద పేషెంట్స్ యాజ్ వెల్ మ్యామ్. సో ఇక్కడ మీకు సోరియాసిస్ ట్రీట్మెంట్ చేసిన పేషెంట్స్లలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అంటే దట్స్ వాట్, సి డాక్టర్ అంటే ఒక డాక్టర్ ఇస్ నాట్ జస్ట్ టు ప్రిస్క్రైబ్ మెడిసిన్, ఓకే, బట్ వీఆర్ లైక్ ఎ హీలర్స్
అనుకోవాలి. సో మెడికేషన్ ఇస్ ఎ పార్ట్. సో మెడికేషన్తో పాటు పేషెంట్కి ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి, ఓకే, అండ్ వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ సజెషన్స్ ఇవ్వాలి, డైటరీ చేంజెస్ చెప్పాలి, అండ్ వీ హ్యావ్ టు బిల్డప్ ద కాన్ఫిడెన్స్. ఓకే, ఐఎమ్ దేర్ విత్ యూ, ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ మెడికేషన్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. ఓకే. సో డైట్ కూడా సజెస్ట్ చేస్తారా మ్యామ్? అంటే ఇచ్చేస్తాం డెఫినెట్గా, ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, ప్రో ఇన్ఫ్లమేటరీ డైట్, సో మనకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అది స్లీప్. సో ఇప్పుడు ప్రజెంట్ డేలో డైట్, స్లీప్ ఇవి రెండు చాలా మేజర్ డిస్టర్బెన్సెస్ ఇన్ లైఫ్ స్టైల్. అండ్ సెకండ్ థింగ్, యంగ్ జనరేషన్ తీసుకున్నారు అనుకోండి, హ్యాబిట్స్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, we can see now it's increasing in both male and female. Yes, we have seen in the latest generations. So ఇప్పుడు నా దగ్గర ఒక రీసెంట్ ఒక పేషెంట్ వచ్చారు. సో సోరియాసిస్ ఉంది, 50% ఆఫ్ ద బాడీ ఉంది. సో న్యూ డ్రగ్స్ వచ్చాయి, లిటిల్ ఎక్స్పెన్సివ్, 1 lakh 2 lakh అలా ఉంటాయి. నో ప్రాబ్లం డాక్టర్, ఐ కెన్ అఫోర్డ్, బట్ ఇచ్చేసేయండి అన్నారు. సో బట్ హౌ అబౌట్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అన్నాను, అంటే మాట్లాడట్లేదు. సో they are ready to spend the money but not ready to change the lifestyle. Okay. So appudu nanu adigadu question, doctor, I am ready to spend 2 lakhs, will it give me long term results or at least permanent? Then ade cheptunanu, I am giving medicine, but if you are not correcting your body, it will recur back. Yeah. So double unnayi, can people are not ready to change. So yes, it has to be from both sides. Okay. సో బిఫోర్ ట్రీట్మెంట్ యూ విల్ గివ్ కౌన్సిలింగ్ టు? అవును, అంటే డెఫినెట్గా నేను ఏం చెప్తాను, నాకు ఒక నువ్వు కమిట్మెంట్ ఇవ్వాలి. ఓకే, ఒక నేను ఇప్పుడు టెస్ట్ ఇలా ఇస్తున్నాను, ఐ విల్ గివ్ సింపుల్ మెడిసిన్, ఓకే, బట్ యూ ప్రామిస్ మీ దట్ యూ స్టాప్ స్మోకింగ్ అండ్ దీస్ థింగ్స్, లెట్ మీ చెక్ యువర్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, దెన్ ఆఫ్టర్ 1 month సమ్ టైమ్స్ ఐ డినై ట్రీట్మెంట్. అండ్ పేరెంట్స్ పిల్లలు వస్తారు కదా, కొంతమందికి అదే చెప్తాను, వెయిట్ లాస్ అవ్వండి, ఈ 1 month we will see, let him exercise, let him follow proper diet, let him have proper sleep, after 1 month we will start the therapy. Wow, great. So that they will be committed and see, it is advantage for me. నా దగ్గర ఓ పేషెంట్ వచ్చాడంటే హీల్ అయ్యి పాజిటివ్ అయితే ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఆఫ్ కోర్స్. సో దట్ విల్ గివ్ ఎ గుడ్ నేమ్ టు మీ. సో నేను మెడిసిన్ రాశాను, నా పని అయిపోయింది, పంపించేశాను, తగ్గలేదు, దట్స్ నాట్ అ థింగ్. ఇట్ షుడ్ బి ఫ్రమ్ బోత్ సైడ్స్. సో మ్యామ్, మూవింగ్ టు అనదర్ సెగ్మెంట్, లైక్ వాట్ ఈస్ స్కార్ మ్యామ్? స్కార్ అంటే లైక్ ఎనీ అబ్నార్మల్ టిష్యూ విచ్ హెస్ హీల్డ్. అంటే ఇప్పుడు మన దెబ్బ తగిలింది, మన గీత గీసుకుంది, ఏదైనా అది హీల్ అయ్యేటప్పుడు మనకి కరెక్ట్గా హీల్ అయితే నార్మల్ స్కిన్లో కలిసిపోతుంది. మల్టిపుల్ టైమ్స్ మనం చూస్తాం, చిన్నపిల్లలు కానీ ఫేస్ మీద కానీ ఈజీగా మానిపోతాయి. బట్ అన్ అబ్నార్మల్ టిష్యూ విచ్ హెస్ ఫార్మ్డ్, దట్ ఈస్ కాల్డ్ ఎ స్కార్. ఓకే. సో ఈ స్కార్స్లో ఫ్రెష్ ఉండొచ్చు, ఓల్డ్ ఉండొచ్చు. దెర్ ఇస్ అ టైప్స్, అంటే ఫ్రెష్ అండ్ ఓల్డ్ ఒకటి. సెకండ్ థింగ్ టైప్స్, అంటే పోస్ట్ డెలివరీయా, పోస్ట్ ట్రామాటికా, అంటే దెబ్బ తగిలడం వల్ల వచ్చిన స్కార్సా, లేకపోతే పోస్ట్ యాక్నీ స్కార్సా, ఓకే, పోస్ట్ బర్న్ స్కార్సా. సో రీజన్ దేని వల్ల వచ్చింది ఆ స్కార్స్, అట్లా. సో ఏజ్ వైస్ అండ్ టైప్ అలా ఉంటాయి. ఇది స్కార్ అనేది, అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో స్కార్ అనేది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గించే థింగ్గా ఉంది. సో అలాంటి పేషెంట్స్ ఇక్కడ వస్తూ ఉంటారా? మీరు మీ సజెషన్ ఏంటి? మీ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? అవును, అంటే ఇప్పుడు స్కార్ ఆన్ ద స్కిన్ ఈజ్ ఆల్సో స్కార్ ఆన్ ద మైండ్. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో యంగ్ జనరేషన్ పర్టికులర్లీ వెరీ కాన్షియస్ అబౌట్ సింగిల్ స్కార్స్ కానీ అది, అండ్ పర్టికులర్లీ సెల్ఫీ ఏజ్, ఇది ఆన్లైన్ వర్కింగ్ ప్యాటర్న్స్, ఎవ్రీథింగ్ ఈస్ సీన్ ఇన్ ఏ జూమ్ ప్యాటర్న్. అంటే ఎవ్రీథింగ్ ఈస్ షోన్. చిన్న స్కార్ ఉన్నా ఇట్స్ మోర్ విజిబుల్ ప్రాబబ్లీ. సో స్కార్ ఆన్ ద ఫేస్ ఇస్ ఎ స్కార్ ఆన్ ద మైండ్ అండ్. నైస్ లైన్. సో మెనీ టైమ్స్ మనకి జనరేషన్ గ్యాప్, పేరెంట్స్ వస్తారు, ఏముంది మేడం చిన్న స్కారే కదా, దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఎందుకు, లేజర్ ఎందుకు అని అంటారు. సో దెర్ ఆర్ 2 methods. ఐదర్ యూ కౌన్సిల్ యువర్ చైల్డ్ టు బి కాన్ఫిడెంట్ ఇన్ spite of scar, that is one method. Okay. Or the second method, if they are really troubling, that scar is troubling because of peer pressure, pakkodu lete job lo kani ala ante get it treated. Options unnai manaki. Okay, parents time lo there were no options, no lasers, no treatments. సో వి డి నాట్, అప్పుడు ప్రాబబ్లీ ఇవన్నీ ఉంటే మీరు కూడా వెళ్ళేవాళ్ళేమో,
మేము లేవా మేడం, మేమంతా స్కార్స్ తోటే ఉన్నాం కదా, సో పిల్లలకి ఎందుకు, బికాస్ వి డింట్ హ్యాడ్ ఆప్షన్స్. అప్పుడు లేదు, అప్పుడు మనకు ఓటీటీలు లేవు, ఇవి లేవు. సో ఇప్పుడు ఇవన్నీ ఫోన్సే లేవు, మొబైల్సే లేవు. సో అకార్డింగ్ టు జనరేషన్ చేంజ్, కౌన్సిలింగ్ ఇస్ వన్ పార్ట్, బట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి. సో లైక్ స్కార్లో స్టేజ్ 1 నుంచి స్కార్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా మనం ప్రివెంట్ చేసుకోవడానికి చాలా మంచి క్రీమ్స్ ఉన్నాయి. ఓకే, సిలికాన్ బేస్ క్రీమ్స్, బయోకొలాస్ క్రీమ్స్, ఇలా చాలా ఉన్నాయి. ఓకే. సో మనకి ఎనీ స్కార్ ఫామ్ హీల్ అయిపోతుంది, అప్పుడు యాంటీబయాటిక్ ఇస్తాం. హీల్ అవ్వగానే ఫ్రెష్ స్కార్ మీద మనం ఈ బయోకొలాస్ క్రీమ్ కానీ స్ట్రెచ్ మార్క్స్ మీద కానీ ఇవి పెట్టామనుకోండి, అసలు స్కారే ఫామ్ అవ్వదు, మంచి స్కిన్ వచ్చేస్తుంది. అండ్ పర్టికులర్లీ యంగ్ జనరేషన్స్ చూస్తున్నాం, జిమ్ తర్వాత వస్తారు, స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతున్నాయి షోల్డర్స్ మీద, టమ్మీ ఏరియా, థైస్ మీద. సో నౌ ఎవ్రీ వన్ ఇస్ ఇంటూ ఫిజికల్ ఫిట్నెస్, ప్రతి ఒక్కరు జిమ్మింగ్, వెయిట్ లాస్, డైట్, ఇవన్నీ వీటి వల్ల చాలా స్ట్రెచ్ మార్క్స్ అండ్ దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ దట్. సో వీళ్ళందరికీ కూడా ఈ స్టార్టింగ్ నుంచే, అంటే డోంట్ థింక్ అబౌట్ లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, కానీ ఫస్టే క్రీమ్స్ ఉన్నాయి పెట్టుకుంటే అసలు అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, మనము అది అయిపోయింది, పోస్ట్ డెలివరీ ఒకవేళ ముందు కూడా మనం ఆ స్కార్ ఎప్పుడైతే స్ట్రెచ్ మార్క్ ఫామ్ అవుతుందో ఈ స్కార్ ప్రివెన్షన్ క్రీమ్స్ రికమెండ్ చేస్తాం. ఓకే, మనం ఎప్పుడో చూసుకోలేదు, లేకపోతే వి డి నాట్ ఫాలో ప్రాపర్ ట్రీట్మెంట్, స్కార్స్ ఉన్నాయి, హౌ టు ట్రీట్ దట్. సో దానికి కూడా మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ స్కార్ రిడక్షన్కి లేజర్స్ ఉన్నాయి, ఓకే, ఫ్రాక్షనల్ CO2 లేజర్, MNRF లేజర్, స్ట్రెచ్ మార్క్స్కి రెగ్యులర్గా చేస్తుంటాం. ఓల్డ్ స్కార్స్ ఉంటాయి, పర్టికులర్లీ యాక్నీ స్కార్స్ చాలా మందికి చూస్తుంటాం, గుంటలు అవుతాయి. సో అప్పుడు టీనేజ్, ఇప్పుడు ఇమాజిన్ వెన్ వీ వేర్ 20 years బ్యాక్ వీ డింట్ హ్యాడ్ లేజర్. అప్పుడు వచ్చిన స్కార్స్ ఇప్పుడు 30 years, వాళ్ళు వచ్చే వరకు 30 years, 10 years బ్యాక్ కూడా అంత లేవు కదా. సో ఇప్పుడు వస్తారు, లైక్ ఇప్పుడు కూడా ప్రెసెంట్లీ వీ హ్యాడ్ ట్రీట్మెంట్, నౌ వీఆర్ డూయింగ్ ట్రీట్మెంట్ ఫర్ సమ్ పేషెంట్స్ ఉన్నారు. సో చాలా స్కార్స్ ఉన్నాయి, కెన్ వి ట్రీట్ అట్ దిస్ ఏజ్? డెఫినెట్లీ. అప్పుడు ఏం చేస్తాం, MNRF వల్ల, ఈ CO2 లేజర్ వల్ల వాటి కొంచెం రీమోడలింగ్ అంట చేయడం వల్ల అవన్నీ కొత్త న్యూ కొలాజన్ ఫామ్ అవ్వడము, సింథసైజ్ అవ్వడము. ఈ టైంలో కూడా అదొక మళ్ళీ ఓల్డ్ స్కార్ ఇస్ కన్వర్టెడ్ టు ఫ్రెష్ స్కార్ టు హీల్. సో అప్పుడు మళ్ళీ స్కార్ రిడక్షన్ క్రీమ్స్ ఇవన్నీ యాడ్ చేస్తే హీలింగ్ బెటర్ అవుతుంది. ఓకే. సో సిమిలర్లీ పోస్ట్ బర్న్ అండ్ ఓల్డ్ ఏజ్ తీసుకుంటే ఈవెన్ వాళ్ళకు కూడా కొంతమందికి చాలా ఓల్డ్ స్కార్స్ ఉంటాయి, ప్రాబబ్లీ అప్పుడు లేవు, బట్ నౌ దే లాస్ట్. డాక్టర్, ఈజ్ దర్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దిస్? సో డెఫినెట్గా వీ హ్యావ్ గుడ్ ఆప్షన్స్ ఫర్ స్కార్ మేనేజ్మెంట్. కొంతమందికి లేజర్ ట్రీట్మెంట్ అనగానే భయం వేస్తుంది కదా, సో దానివల్ల డిసడ్వాంటేజ్ ఏమైనా ఉంటాయా? అసలు ఏం లేదు మా, అంటే అది ఏమంటామంటే ఇగ్నోరెన్స్ అంతే తప్ప భయం. అంటే మనకు అది అలవాటు లేదు, తెలియని ప్లేస్, మనం ఏదైనా న్యూ ప్లేస్కి పోయాం తెలియదు అనుకో, కొంచెం భయం వేస్తుంది కదా, ఇది కూడా అంతే. బట్ ఓన్లీ ఇట్ నీడ్స్ ఎ డిస్కషన్, డిస్కస్ ప్రాపర్లీ. ఏదైనా ప్రాపర్, ఇప్పుడు మనం ఒక న్యూ మొబైల్ కొన్నాం, దాని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయా లేవా? అట్లానే లేజర్ కూడా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఎట్లా అంటే రైట్ హ్యాండ్లో, లైక్ గెట్ ఇట్ డన్ బై ఏ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ ఆర్ క్వాలిఫైడ్ డాక్టర్స్. మనం ఏదో సెంటర్కి వెళ్ళి, కాస్మెటిక్ సెంటర్ వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఒక్కొక్కసారి నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దాన్ని ఏదో పేపర్లో కానీ ఎక్కడైనా పబ్లిష్ చేశారనుకోండి, అది చూసి ప్రాబబ్లీ అది ఉంటుంది. బట్ అదర్వైజ్ నౌ వీ హ్యావ్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. 1 day చాలు, అంటే పీపుల్ గెట్ ఇట్ డన్ ఆన్ సాటర్డే ఆర్ సండే, ఫ్రైడే అండ్ మండే దే ఆర్ బ్యాక్ టు వర్క్. ఓకే, అంతే. సో స్కార్ ముందు ప్రీవియస్ స్కార్స్లో 5 days డౌన్ టైం, మరకలు ఉండేది, ఆఫీస్కి వెళ్ళలేకపోవడం. ఇప్పుడైతే 1 day, అన్ని ఫ్రైడే సాటర్డే స్కార్ ట్రీట్మెంట్లు అవుతాయి, మండే బ్యాక్ టు వర్క్, మంత్లీ వన్స్. ఒక 6-7 సెషన్స్లో 70 to 80% ఇంప్రూవ్. ఈజ్ ఇట్ ఎక్స్పెన్సివ్ మ్యామ్? అట్లా ఏమీ లేదు. సేమ్ ఎక్స్పెన్సివ్ ఇన్ ద సెన్స్ దెర్ ఇస్ ఇట్స్ అ సబ్జెక్టివ్ థింగ్ లాగా. ఇప్పుడు మీరు క్రీమ్స్కి తీసుకుంటే అది ఎక్స్పెన్సివ్, ఐ టెల్ యూ. మీరు మొబైల్ కాస్ట్కి తీసుకుంటే అది తక్కువ. మొబైల్ 1 year వాడి పడేస్తున్నాం, అంతే కాస్ట్లో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే లేజర్ అనగానే ఇది చాలా కాస్ట్లీ అండ్ అక్కడ అదే అంటున్నానమ్మా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, లేజర్ గురించి ఆలోచించే ప్రజలు మొబైల్స్ గురించి, కాస్ట్ల గురించి, ఎవరి చేతిలో చూసినా మినిమం 10,000 స్మార్ట్ మొబైల్ అంటే మినిమం 10,000. 10,000 కంటే తక్కువ స్మార్ట్ మొబైలే లేదు. 1-2 years కంటే ఎక్కువ రాదు, పడేస్తున్నాం. అండ్ యంగ్ జనరేషన్ అయితే 10,000 కొనరు, ఐఫోన్ ప్రాబబ్లీ 40 years కొంటాం, కానీ వీళ్ళంతా అబౌట్ 20 కొంటారు. సో నీకు కొంచెం దానికంటే ఎక్కువ పెడితే స్కార్ ట్రీట్మెంట్ అయిపోతుంది. సో అండ్ దట్ ఈస్ పర్మనెంట్ ఎఫెక్ట్. సో ప్రయారిటైజ్
నీకేవి కావాలి ప్రయారిటైజ్ చేసుకో. అండ్ తక్కువ కాస్ట్ వల్ల కూడా తక్కువ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ప్రాబబ్లీ లైక్ డాక్టర్ ఐ కాంట్ స్పెండ్ సో మచ్, నాకు తక్కువ అంటే మీసోథెరపీ అని ఉంటాయి, మీసో పెన్ అని ఉంటుంది, సబ్స్టిట్యూషన్ అని చేస్తాము, కెమికల్ పీల్స్ అని చేస్తాము, అవన్నీ చాలా సింపుల్ కాస్ట్లో అయిపోతాయి. సో దెర్ ఇస్ అన్ ఆప్షన్, యూ కెన్ చూస్. నాకు ఇది వద్దు డాక్టర్, నాకు ఇంత పెట్టలేను అంటే వీ కెన్ గివ్ ఆప్షన్, అలా చేస్తాం. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత మీ స్టాఫ్ దగ్గర నుండి విన్నది ఏంటంటే, మా మేడం చాలా మంచిదండి, ఇలా పేషెంట్స్ని ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు అండ్ ఫ్రీగా చాలాసేపు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు అని. సో ఐ జస్ట్ వాంట్ టు నో వన్ థింగ్, అంటే మీ దృష్టిలో అందం అంటే ఏంటి? మీరు ఎలా డిఫైన్ చేస్తారు అందాన్ని? అందం అంటే లైక్ ఒక మంచి క్యారెక్టర్, వా దానికి ఒక ఫిజికల్ రూపం. సో ఇప్పుడు మనకి ఎవరు అందంగా అనిపిస్తారు? చాలా స్మార్ట్ ఉండొచ్చు, బట్ ఇఫ్ యు నో ద పర్సన్, ఇఫ్ ఈజ్ నాట్ గుడ్, అందంగా అనిపించడు. అఫ్ కోర్స్. సో అదే ఒక పర్సన్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు అమ్మలందరూ మనకు మంచిగానే అనిపిస్తారు. వై? ఎందుకంటే వీ నో దేర్ క్యారెక్టర్. సో వాట్ ఐ టెల్ ఇస్, వీ కాంట్ క్రియేట్ ద థింగ్స్, వీ కెన్ స్మూతన్ అవుట్, we can enhance a little bit, but your personality is different. It should show from within. నేనైతే అదే బిలీవ్ చేస్తాను. సో యూ కెన్ జస్ట్ కొంచెం స్మూతన్ అవుట్ చేయడం, కొంచెం గ్లో అప్ చేయడం, లైక్ గ్రేస్ఫుల్ ఏజింగ్ అంటారు. సమ్ మెనీ పీపుల్ అంటారు నాకెందుకు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్, ఐ డోంట్ నీడ్ అట్లా అంటారు. ఇట్స్ జస్ట్ ఏ గ్రేస్ఫుల్ ఏజింగ్. ఇప్పుడు మీరు తీసుకుంటే ఎగ్జాంపుల్ అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ తీసుకున్నారు అనుకోండి, ఇద్దరు అందంగానే ఉంటారు ఫర్ ద రీచ్, బట్ ద వే హీ డ్రెస్సెస్, ద వే హీ స్పీక్స్, ఇట్ మ్యాటర్స్ లిటిల్ బిట్. సో మా ట్రీట్మెంట్స్లో కూడా మేము ఏం తిమ్మిన బమ్మి అట్లా అవన్నీ మళ్ళీ మొత్తం మార్చలేము. ఓకే, వీఆర్ జస్ట్ మేకింగ్ దెమ్ లిటిల్ బిట్ మోర్ గ్రేస్ఫుల్, కొంచెం లిటిల్ బిట్ మోర్ ప్రజెంటబుల్, అండ్ కొంచెం చేంజ్, లైక్ ఏదైనా ట్యాన్ అయితే ట్యాన్ రిమూవ్ చేయడం, కొంచెం హెయిర్ గ్రోత్ తక్కువ అయితే పెంచడం, అంతే. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ అంటాము, బట్ ఓవరాల్ చేంజ్. మ్యామ్ ఇప్పుడు ఏజింగ్ అని అన్నారు కాబట్టి, సో ఇక్కడ నేను వచ్చాక హైపో లిఫ్టింగ్ అనేది చాలా వింటున్నాను, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హైఫూ అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. ఓకే, అంటే మామూలుగా మనకి మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మీరు చూడండి మన చిన్నప్పటి ఫొటోస్కి లైక్ ఆఫ్టర్ 40-50 మీ పేరెంట్స్వి చూడండి, లైక్ ఓకే వాళ్ళ మ్యారేజ్ అప్పుడు కానీ మీరు పుట్టినప్పుడు ఫొటోస్కి ఇప్పుడు చూసుకుంటే లైక్ వాళ్ళ స్కిన్ కొంచెం సాగ్ అయిపోయి వాళ్ళు అప్పుడు వీ షేప్ ఉన్న ఫేస్ ఇప్పుడు రౌండ్ ఫేస్, కిందికి ఇక్కడ కొంచెం ఇక్కడ లూజ్ స్కిన్ రావడము, ఈ సాగ్ అవ్వడము, దాంతో డబుల్ చిన్ లాగా రావడము, ఈ చెంపలు జారిపోవడము, ఇలాంటి చేంజెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకి స్కిన్ లిగమెంట్స్ విత్ ఫ్యాట్ ప్యాడ్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకు ఒక నెట్ లాగా ఉంటుంది, నెట్లో ఫ్యాట్, దానివల్ల ఒక షేపు స్ట్రక్చర్ ఫేస్కి, దట్ ఈస్ ఎ సపోర్టింగ్ థింగ్. ఒక ఈచ్ ఫేస్ ఎందుకు అంత చేంజ్ ఉంటాయి? ఎవ్రీ వన్ హ్యాస్ సేమ్ స్కల్, సేమ్ పార్ట్స్, కానీ ఒక ఫేస్ మ్యాచ్ అవ్వదు. ఆఫ్ కోర్స్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద లిగమెంట్స్ అండ్ ఫ్యాట్ ప్యాడ్స్, వాటితోటే మనకి చీక్ బోన్స్ షేప్స్ ఇవన్నీ వస్తాయి. సో ఈ ఏజింగ్ ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కొంచెం వీక్ అయిపోతాయి కదా, సో సాగ్ అయిపోతాయి. సో హైఫూలో ఏం చేస్తామంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్లో వీ గివ్ సమ్ షార్ట్స్ ఫ్రమ్ డౌన్ టు అబౌవ్ లైక్ దిస్. సో ఇందులో ఏం చేస్తుంది, ఏవైతే వీక్ అయి సాగ్ అయినాయో లిగమెంట్స్ వాటిని లిఫ్ట్ చేసి టైట్ చేస్తాయి. సో న్యూ కొలాజన్, న్యూ ఎలాస్టిన్ ఫామ్ అయ్యి లిగమెంట్స్ ఆర్ టైటెడ్. సో దే రీపొజిషనింగ్ అంటాం, దే లిఫ్ట్ బ్యాక్ టు ఒరిజినల్ ప్లేస్. సో ఇందులో కొంచెం ఫ్యాట్ రిడక్షన్ అవుతుంది, లిఫ్టింగ్ అవుతుంది, అండ్ సో మోస్ట్లీ అబౌవ్ 40 all of us need that. So that will make us look like 5 years probably little younger and slimmer and more toned అనండి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసిన బాడీకి వెయిట్ లాస్ అయినా కూడా ఎక్సర్సైజ్ చేసిన బాడీకి నార్మల్ బాడీకి చేంజ్ ఉంటుంది. ఫేసే కానీ బాడీయే కానీ మజిల్ సేమ్. హైఫూ మీకు ఒక స్ట్రక్చర్డ్ లుక్ వస్తుంది. ఓకే, అలా. అండ్ మ్యామ్ ఇది దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అదే ఇప్పుడు హైఫూలో కూడా కొన్ని నోగో జోన్స్ ఉంటాయి, కొన్ని ఏరియాస్ చేయకూడదు, అంతే. మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు. ఇది ఓన్లీ 1 టైం చేసి మళ్ళీ ఆఫ్టర్ 4 months అలా రిపీట్ చేస్తాము, అండ్ ఎఫెక్ట్ మోర్ దాన్ 1 year అట్లా ఉంటుంది. కరెక్ట్ మెథడ్లో నో పెయిన్, నో డౌన్ టైమ్, లెస్ దెన్ హాఫ్ అన్ అవర్, వీ కాల్ ఇట్ as లంచ్ టైం ప్రొసీజర్. జస్ట్ పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకుంటారు, వస్తారు, హాఫ్ అన్ అవర్లో చేయించుకొని వెళ్ళిపోతారు. నో మార్క్స్, నో పెయిన్. ఓకే, ఇది లైఫ్ టైం పర్మనెంట్ ఏమైనా చేయొచ్చా?
లైఫ్ టైం పర్మనెంట్ అంటే మన బాడీ చేంజ్ అవుతుంటుంది లోపల, మన బోన్ థిన్ అయిపోతుంటుంది, మన మజిల్ వీక్ అయిపోతుంటుంది. సో అవి చేంజ్ అవుతున్నప్పుడు మనం పర్మనెంట్ ఎలా చేయలేము. సో అది మారిపోతున్నప్పుడల్లా ఎవ్రీ 2 years 3 years మన బోన్ ఇంకా అబ్జర్వ్ అయిపోతుంది, చేంజ్ అయిపోతే. సో దిస్ ఈజ్ అ లైఫ్ టైం ప్రాసెస్. అంటే లైఫ్ టైం ప్రాసెస్ ఇన్ ద సెన్స్ టిల్ యూ వాంట్. ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. మనం 40sలో ఒకలాగా ఆలోచిస్తాం, 50sలో ఒకలాగా ఆలోచిస్తాం, 50sలో మోర్ ఆఫ్ హెల్త్ బోన్స్, 40sలో మోర్ ఆఫ్ ఫిజికల్ అపియరెన్స్ ప్రాబ్లీ అలా. ఓకే. సో ఇది హైపోలిఫ్టింగ్ అంటుంటే కొంతమంది ప్లాస్టిక్ సర్జరీ అని కొంచెం ఒక అపోహ కూడా ఉంటుంది ఈ మధ్య. సో చేసుకున్నారు అని, దానికి కొంచెం అవేర్నెస్గా మీరు ఏం మాట్లాడారు? ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ఫేస్ లిఫ్ట్ అనేది డెఫినెట్గా ముందు నుంచి ఉన్న ట్రీట్మెంట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ పర్మనెంట్, ఇప్పుడు మీరు అన్నట్టు యాక్టర్స్ కానీ వాళ్ళంతా కొంచెం ఎక్కువగా సర్జికల్ వెళ్తారు. బట్ కామన్ పర్సన్ ఎక్కువగా దే డోంట్ ప్రిఫర్ సర్జరీస్. సర్జరీస్ కంటే కూడా ఇవి నాన్ ఇన్వేజివ్, 1/2 hour అయిపోతాయి. సో ఒక 2 years తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ, డౌన్ టైం ఉండదు. కాబట్టి సింప్లెస్ట్ అంటే లేటెస్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో మెనీ ఆఫ్ ద పేషెంట్స్ దే థ్యాంక్ మీ వచ్చి, డాక్టర్ వీఆర్ హ్యాపీ విత్ దిస్. సో అట్లా ఎందుకంటే పెయిన్ లేదు, డౌన్ టైం లేదు, అండ్ దే హ్యాడ్ ఎ గుడ్ లిఫ్ట్. అండ్ ద హైయెస్ట్ ఏజ్ అంటే నేను ఈవెన్ 73 years ఒక పేషెంట్ కూడా చేశాను. పేషెంట్ కేమ్ బ్యాక్ అండ్ జస్ట్ థ్యాంక్ మీ, డాక్టర్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్ చేంజ్ బట్ ఐఎమ్ హ్యాపీ అని. సో అండ్ ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా యంగ్ ఏజ్ ఎవరైతే హ్యాండ్స్ వెయిట్ లాస్, జిఎల్పి డ్రగ్స్, ఇప్పుడు మనం ఎక్కువగా వెయిట్ లాస్ డ్రగ్స్ వాడుతున్నాం కదా, వాళ్ళు కూడా తొందరగా ఏదో ఒక ఆర్థరైటిస్కో దానికో ఎవరో ప్రిస్క్రైబ్ చేయడము, ఆర్థోపెడిషన్, రొమటాలజిస్టో, వాళ్ళు సడన్గా ఒక 10-15 kgs తగ్గిపోతున్నారు 6 monthsలో. సో చాలా ల్యాక్స్ వీక్ అయిపోయి, సాగ్ అయిపోయి ఒక సిక్ లుక్ తోటి వస్తున్నారు. సో వాళ్ళందరూ ఏంటి, డాక్టర్ వి డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్. సో వాళ్ళందరికీ కూడా ఈ హైఫుల్ జస్ట్ టు లిఫ్ట్ ద టిష్యూ. యంగ్ జనరేషన్ బాగా వెయిట్ లాస్ అయ్యి ఫిట్నెస్ అయినా కూడా ఆర్మ్స్ లూజ్ ఉండడము, బాడీ కొంచెం సాగ్ ఉండడము, అట్లా థైస్ లూజ్గా ఉండడము, బికాస్ ద ట్రిమ్ డౌన్ కానీ ఎక్సెస్ సాగి స్కిన్ పోదు కదా, వాటికి కూడా సర్జికల్ మెథడ్ ఒకటి, నాన్ సర్జికల్ అంటే హైఫు. అంటే మినిమల్ సాగింగ్ ఉంటే వీ కెన్ ట్రీట్ విత్ హైఫు, కానీ చాలా ఎక్సెస్ సాగింగ్ ఉంది అనుకోండి, ఓన్లీ సర్జికల్ మెథడ్ అలా. సో మీ దగ్గర ఇప్పుడు నేను ట్రైనీ డర్మటాలజిస్ట్ డాక్టర్స్ని కూడా చూస్తున్నాను. యు ఆర్ ట్రైనింగ్ మెనీ డాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. అవును, అంటే లైక్ నౌ మై ప్రాక్టీస్ ఇస్ 20 years old. ఓకే. సో వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ ఇన్ దిస్ 20 years ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు give it back to those people. Like మ్యామ్, ఇప్పుడు వింటర్ అండ్ రైనీ సీజన్ ఈస్ కమింగ్ కదా, సో ఆ సీజన్లో అంటే నార్మల్గా స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలంటారు? ఇప్పుడు మనకి ఎక్కువగా చూస్తుంటాం డ్రై ఫ్రిజీ హెయిర్ ఎక్కువ కనపడుతుంటుంది. సో డ్రైనెస్కి ఏంటంటే మాయిశ్చరైజర్స్. సో మనం చూస్తుంటాం బయట మార్కెట్లో కూడా చాలా మాయిశ్చరైజర్స్ ఉన్నాయి కదా, మనం చిన్నప్పటి నుంచి వాడాము. అవన్నీ ఆయిల్స్ లాగా కానీ వ్యాజ్లైన్ లాగా కానీ అట్లా బాడీ లోషన్స్ వాడాము కదా, అవే వాడచ్చా, ఆర్ ఎల్స్ ఈజ్ దర్ ఎనీథింగ్ బియాండ్ దట్? అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం అవి ఏంటంటే స్కిన్ని జస్ట్ వాటర్ అబ్జర్వ్ చేసి వదిలిపెట్టేస్తాయి. అలా కాకుండా సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ మనకి బేసికలీ స్కిన్లో సెరమైడ్ 1, 2, 3 అని ఉంటాయి. ఓట్ మీల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, హైలోరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఇలా వచ్చాయి. ఇవి ఏం చేస్తాయంటే నాట్ జస్ట్ స్కిన్ మాయిశ్చరైజర్ బట్ రిపేర్ చేస్తాయి. సో ఏమవుతుంది, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ ఎంత ఎక్కువ పెడుతూ ఉంటే అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలర్జీస్ అనేది తగ్గిపోతుంటాయి. సో నాట్ జస్ట్ మాయిశ్చరైజర్. అండ్ పర్టికులర్గా ఇప్పుడు చూడండి ఫేస్ ఎగ్జాంపుల్, కరెంట్ ఉన్న ప్రాబ్లమ్ స్కిన్ ఇష్యూ కాదు, ఓవర్ యూసేజ్, ఓవర్ ఎక్స్ఫోలియం. ఇంటర్నెట్లో చూస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తారు, ఒక ఎక్స్ఫోలియంట్, ఒక ఫేస్ వాష్, ఒక వీకెండ్ ఒక పీల్. అందరూ ఎవరు అడిగినా కూడా ఒక సాలిపీల్ వాడుతున్నాము, ఒక సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్, నైట్ గ్లైకోలిక్, ఏహెచ్ఏ బిహెచ్ఏ క్రీమ్, ఒక రెటినాల్, ఇలా సెల్ఫ్ యూసేజ్. సో దాంతో ఏమవుతుంది, మన స్కిన్కి ఒక సైకిల్ ఉంది. అంటే ఎవ్రీ ఇన్ని డేస్కి లేయర్స్ వెళ్ళిపోతాయి, 1 monthకి మళ్ళీ న్యూ స్కిన్ లేయర్స్ ఫామ్ అవుతుంటాయి. కానీ నువ్వేం చేస్తున్నావు, ఎక్సెస్ యూసేజ్. అది సాలిపీల్ అని ఇది అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంది. ఏదైనా మెడిసిన్ బియాండ్ దట్ విల్ బికమ్ ఏ పాయిజన్. మంచిదైనా కూడా ఇట్ కెన్ బి. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కువగా వాడేయడం అందరూ, ఏ స్కిన్ టైప్ అయినా, ఆయిలీ అయినా, డ్రై అయినా, అది ఏమీ లేదు. అందరూ ఒక ఫేస్ వాష్
ఒక డే కేర్, నైట్ కేర్, వీకెండ్ పీల్స్ ఇలా అన్నీ వాడేసి స్కిన్ లేయర్స్ అన్నీ ఎక్సెసివ్గా వాష్ అవుట్ అయిపోవడం వల్ల సెన్సిటివ్ స్కిన్స్ తయారవుతున్నాయి. మీరు చూడండి నెక్స్ట్ 4-5 ఇయర్స్లో సెన్సిటివ్ స్కిన్ ఒక ఎపిడమిక్ లాగా వచ్చేలాగా ఉంది. ఓకే. ఎందుకంటే ముందు స్టీరాయిడ్ క్రీమ్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్, స్టీరాయిడ్ అంటే కొంచెం అవేర్నెస్ పెరిగింది కానీ సెన్సిటివ్ స్కిన్. సో అందరికీ ఏంటి తొందరగా సెన్సిటివ్ స్కిన్ తొందరగా డార్క్ అయిపోవడము, ఏది పెట్టినా తొందరగా రియాక్ట్ అయిపోవడము, స్కిన్ పల్చబడిపోవడము, తొందరగా ఏజింగ్ సిమ్టమ్స్ రావడం. సో ఏదైనా ఇప్పుడు మీరు మంచి ఒక ప్రీమియం క్లాత్ కొన్నారు కానీ దాన్ని రోజు వాష్ చేశారు అనుకోండి, ఆబ్వియస్లీ దాని లైఫ్ తగ్గిపోతుందా లేదా? ఆఫ్ కోర్స్ మ్యామ్. స్కిన్ కూడా అంతే, దానికి ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. ఎక్సెస్గా పెట్టేస్తే దాని లైఫ్ మీరు పాడు చేస్తున్నారు. ఆఫ్ కోర్స్. సో ఓవర్ అబ్యూజ్ అంటాం దాన్ని అట్లా. సో అదే జరుగుతుంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఎరా అంతా ట్రీట్మెంట్ ఏది చేసుకోవాలి అని కాదు, ఏది చేయకూడదు అని కౌన్సిల్ చెప్పాలి. ఓకే. యాక్చువల్లీ వీ జస్ట్ వాంట్ టు నో వాట్ ఈజ్ యువర్ డే కేర్. డే కేర్, ఎస్. డే కేర్ అంటే సింపుల్గా సిన్స్ లైక్ మార్నింగ్ రొటీన్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ రొటీన్ మీరేం యూజ్ చేస్తారు? అండ్ యూ లుక్ యంగర్ దెన్ యువర్ స్టాఫ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ యువర్ పేషెంట్స్ టూ. అంటే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఓన్లీ స్కిన్ కేర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ డైట్. ఓకే. సో కొంచెం స్లీప్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అండ్ ఓవర్ దట్ హ్యాపీనెస్ ఒకటి ఐ బిలీవ్ ఇన్. సో సమ్ టైమ్స్ నేను అంటాను డైట్ ఎంత స్ట్రిక్ట్గా తీసుకున్నాను కొందరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే నేను అంటాను ఓకే, సమ్ టైమ్స్ యూ వాంట్ టు ఈట్ సంథింగ్ టు ఫీల్ హ్యాపీ, ఈట్ ఇట్. ఓకే. మధ్యలో బికాస్ హ్యాపీనెస్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఒక డేని మనం ఒక మెడిసిన్ లాగా ఉంచుకోలేము. ఓకే. ఇట్ హ్యాస్ టు బి లిటిల్ బిట్ ఆఫ్ హ్యాపీ. దాని ఐ బిలీవ్ ఇన్ హ్యాపీ ఈటింగ్ అండ్ హ్యాపీ లివింగ్ అని అంటాను అట్లా. సో అలాంగ్ విత్ దీస్ థింగ్స్ సింపుల్ స్కిన్ కేర్ అంటే ఎవరికైనా అబౌవ్ 40 లిటిల్ బిట్ ఆఫ్ హైలూరానిక్ యాసిడ్ కానీ కొలాజన్ బేస్డ్ ఇప్పుడు క్రీమ్స్ వస్తున్నాయి, ఓకే, అది పెట్టుకోవచ్చు. వీ కెన్ యూజ్ ఎ సన్ స్క్రీన్. అండ్ నైట్ క్రీమ్లో కూడా డ్రై స్కిన్ ఉందనుకోండి మాయిశ్చరైజర్ చాలు. బాగా ఆయిలీ థిక్ స్కిన్ ఉంటే లిటిల్ బిట్ ఆఫ్ నైట్ క్రీమ్ డైలీ కానీ లేకపోతే 2-3 డేస్కి ఒకసారి కానీ పెడితే సరిపోతుంది. దిస్ సింపుల్ రెజిమ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ప్రతి ఒక్కరు వైటమిన్ సి, ప్రతి ఒక్కరు ఏహెచ్ఏ బిహెచ్ఏ అన్నీ పెట్టకండి, అవసరం లేదు. ఓన్లీ మీకు ఎంత అవసరమో అంతే. ఇప్పుడు మనము అన్నీ అంటాం ప్రోటీన్, ఫ్రూట్ తినాలి, డేట్స్ తినాలి అన్నీ చెప్తాం, కానీ 3 పూటలు అన్నీ పెట్టుకొని తినగలుగుతామో? పొట్టలో ఎంత పడితే అంతే తింటాం. స్కిన్ కూడా అంతే. డోంట్ ఓవర్ బర్డన్. ఎక్కువ తిన్నాం అనుకో, ఇవి తినాలి, ఇవి తినకపోతే ఇది అవుతుంది, ఇది తినకపోతే ఏమవుతుంది, కడుపులో ఆయాసం వస్తుంది. ఆఫ్ కోర్స్. ఇప్పుడు స్కిన్కి ఆయాసం వస్తుంది. స్కిన్ని మనం ఒక క్రీమ్ కాకుండా దాన్ని పలు విధాలుగా దానికి అన్నీ పెట్టి దాన్ని టార్చర్ చేస్తున్నాం అనుకోండి అలా. మ్యామ్ ఇది వింటర్లో రెయినీ సీజన్లో కూడా సన్ స్క్రీన్ యూస్ చేయవచ్చా? చేయాలా? యూస్ చేయాలి. ఈజ్ ఇట్ మ్యాండేటరీ? మ్యాండేటరీ అని కాదు, యూవీ రేస్ ఎనీ సీజన్ ఉంటాయి. అండ్ ఈవెన్ హిల్ స్టేషన్ పోండి ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. సో పర్టికులర్లీ పీపుల్ హు ఆర్ మూవింగ్ అవుట్ అండ్ వాళ్ళ సన్ స్క్రీన్, ఇప్పుడు మాయిశ్చరైజర్ విత్ సన్ స్క్రీన్ వస్తుంది, ఆఫ్ కోర్స్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. అంటే 2 క్రీమ్స్ పెట్టలేకపోతే. అండ్ పర్టికులర్లీ పీపుల్ హూ వాంట్ టు మెయింటైన్ దేర్ స్కిన్ అండ్ అవుట్డోర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఇండోర్ ఉన్న వాళ్ళకి ప్రాబబ్లీ ఆ సీజన్లో అంత అవసరం పడకపోవచ్చు. బట్ పర్టికులర్లీ సర్టన్ ఫీల్డ్స్లో కానీ ఆర్ సర్టన్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కంపల్సరీ పెట్టుకోవాలి. సో మ్యామ్ ఈ మధ్యలో కాన్స్ అండ్ వాట్స్ అనేవి చాలా వింటున్నాము, అండ్ అవి ట్రీటబుల్ అయినా? కాన్స్ వాట్స్ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ మనం ఎన్ని రోజుల నుంచి వినేది ఏంటంటే సర్జరీ ట్రీట్మెంట్. కానీ విత్ న్యూ మెథడ్స్ మా దగ్గర ఏంటంటే లేజర్, అబ్లేటివ్ లేజర్ అంటాం. మనం ఏదైతే సర్జరీ ద్వారా దాన్ని కాన్ రిమూవ్ చేస్తున్నామో మేము లేజర్ ద్వారా రిమూవ్ చేస్తాం. అడ్వాంటేజ్ ఏంటంటే బ్లీడింగ్ ఉండదు, స్టిచ్చింగ్ ఉండదు, పెయిన్ అనెస్థీషియా ఇస్తాం చేసేటప్పుడు. బట్ మెయిన్ ఏంటంటే ఇమ్మీడియట్లీ దే ఆర్ బ్యాక్ టు వర్క్. ఎందుకంటే బ్లీడింగ్ ఏముండదు, కుట్టేయడం ఉండదు. సో జస్ట్ కొంచెం కొంచెం లేయర్ బై లేయర్ బర్న్ చేసుకుంటూ వెళ్ళిపోతాం టిల్ దట్ కంప్లీట్ కాన్ ఈజ్ రిమూవ్డ్. సో ఏమవుతుంది, డౌన్ టైం ఉండదు. సో పేషెంట్స్ చాలా మంది రెస్ట్ ఎన్ని రోజులు అని అడుగుతారు. నేను అలా ఏం లేదు, జస్ట్ 1 day యూ కెన్ బీ అట్ హోమ్ అండ్ దెన్ గో బ్యాక్ టు వర్క్. అండ్ స్టేజ్ వైజ్ చేసుకోవచ్చు. సో కొంచెం రిమూవ్ చేస్తాము, దెన్ దే కెన్ గో బ్యాక్ టు వర్క్. రీసెంట్గా ఒక కపుల్ వచ్చారు, దే ఆర్ 60 years old. వాళ్ళు మాకు నెక్స్ట్ ఒక 10 daysలో కాశీ యాత్ర
వెళ్ళేది ఉంది 10 days అక్కడ అన్ని తిరిగేది ఉంది డాక్టర్, కానీ చాలా పెయిన్ వస్తుంది. సో ఏం చేశాను, స్టెప్ వైజ్ ఫస్ట్ స్టేజ్లో కొంచెం డీబల్కింగ్ అంటాం, కొంచెం రిమూవ్ చేశాను. మీరు యాత్ర చేసుకొని రండి, అప్పుడు డీపర్లు చేద్దాం. సో పెయిన్ తగ్గిపోయింది. దే వర్ వెరీ హ్యాపీ. దర్శనం చేసుకొని వచ్చారు. నెక్స్ట్ కింది పాటు చేసాము. అప్పుడు ఒక 2 days రెస్ట్ తీసుకుంటే ఇట్స్ డన్. ఓకే, అయితే పర్మనెంట్గా పోతుందా? మోస్ట్లీ, ఎందుకంటే మొత్తం పోయే వరకు ఒక 2 months టైం తీసుకొనైనా వీ డూ ఇట్ ఇన్ మల్టిపుల్ స్టేజెస్, స్టిల్ ఇట్స్ కంప్లీట్లీ రిమూవ్. ఓకే, కొంచెం మిగిలిపోయినా మళ్ళీ వస్తుంది. సో అలా కాకుండా కంప్లీట్ పోయేలాగా చేస్తాం. సో మెనీ పేషెంట్స్ ఆర్ హ్యాపీ. ఈవెన్ 70 years old అండ్ 60 years old ఆల్సో దే కమ్ అండ్ గెట్ ఇట్ డన్. ఈవెన్ డయాబెటిక్స్కి కూడా ఓకే, నో ప్రాబ్లం. మ్యామ్ ఇప్పుడు ఈ మధ్య ఎక్సోజోమ్స్ అని చాలా వింటున్నాం. యాక్చువల్లీ ఎక్సోజోమ్స్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తారు? ఎక్సోసోమ్స్ ఆర్ ద ట్రెండింగ్ థింగ్స్ అన్నట్టు. ఇప్పుడు ట్రీట్మెంట్లో ఎక్సోసోమ్స్ అంటే లైక్ దే ఆర్ లైక్ మెసెంజర్ మాలిక్యూల్స్ అంటాం. అంటే ఇప్పుడు మనము క్రీమ్ పెడతాము, ట్రీట్మెంట్ చేస్తాము, అల్టిమేట్ ఏమవుతుంది, అవన్నీ కలిపి బాడీలో ఒక చేంజెస్ తోటి ఒక మెసెంజర్ మాలిక్యూల్ క్రియేట్ అయ్యి అది పోయి నువ్వు కొలాజన్ ఫామ్ చేయి, నువ్వు ఎలాస్టిన్ ఫామ్ చేయి, నువ్వు ఇది చేయి, స్కిన్ టైట్ కానీ అదొక సిగ్నల్ ఇస్తుంది. ఓకే, ఎక్సోసోమ్స్ ఏంటంటే డైరెక్ట్ ఈ మెసెంజర్ మాలిక్యూల్. ఓకే, సో మనం ఏం బయట ట్రీట్మెంట్ చేయకపోయినా ఎక్సోసోమ్ ఇచ్చేస్తే అది పోయి సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఓకే, పోయి నువ్వు ఇచ్చేయాలి. సో ఎక్సోసోమ్స్ కూడా మనకి హ్యూమన్ డిరైవ్డ్, ప్లాంట్ డిరైవ్డ్, యానిమల్ డిరైవ్డ్ 3 ఉంటాయి. అన్నీ ఎఫెక్టివే. ఓకే, కానీ ఏంటంటే హ్యూమన్ డిరైవ్డ్లో కొంచెం రెగ్యులేషన్స్, అంటే మనకు పర్మిషన్స్ అవి తక్కువ ఉన్నాయి కాబట్టి అవి కొంచెం తక్కువగా వాడతాము. అండ్ సాల్మన్ డిరైవ్డ్, ఫిష్ డిరైవ్డ్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు హ్యూమన్ డిఎన్ఏ అంటాం. సో కాబట్టి దానికి ఆల్రెడీ వీ హ్యావ్ పర్మిషన్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో వీఆర్ యూసింగ్ దట్ అండ్ ప్లాంట్ డిరైవ్డ్. ఓకే, సో ఇవన్నీ డైరెక్ట్ హెయిర్ గ్రోత్కి వాడతాం, ఓకే, స్కిన్ స్మూత్నింగ్కి వాడతాం, స్కార్ రిడక్షన్, యాక్నీ స్కార్, ఎనీ ట్రీట్మెంట్ ఎక్సోసోమ్ పెట్టడం వల్ల రిజల్ట్ పెరుగుతుంది. ఓకే, స్కిన్ గ్లో పెరుగుతుంది. అండ్ క్రీమ్స్ కూడా వస్తున్నాయి. ఓకే, ఎక్సోసోమ్ బేస్డ్ క్రీమ్స్ కూడా వస్తున్నాయి. ఇది కొంతమంది ఎక్సోసోమ్స్ క్రీమ్స్ అంటే సెల్ఫ్గా అనలైజ్ చేసుకొని యూస్ చేయవచ్చా? దానివల్ల ఏమైనా ఎక్సోసోమ్స్ క్రీమ్స్ పెద్దగా ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, కానీ మార్కెట్లో చాలా కొన్ని ఉన్నాయి అండ్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అంతే, మనం ఇప్పుడు కొంచెం రీజనరేషన్ లాగా వాడతాం. రీజనరేటివ్ థెరపీ అనేది ఇప్పుడు కొత్తగా. ఓకే, సో అందులో ఇంకొకటి పీడిఆర్ఎం అని కూడా వింటున్నాము. పీడిఆర్ఎన్ అంటే పాలీడియాక్సో రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటాం. అంటే ఎక్సోసోమ్ లాగానే పీడిఆర్ఎన్స్. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు న్యూ ట్రెండ్ రీజనరేటివ్ థెరపీస్ అంటాం. అంటే ముందులాగా మనం దాన్ని డ్యామేజ్ కాకుండా స్కిన్ని పెరగడానికి, ప్రాలిఫరేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాం. సో పీడిఆర్ఎన్, ఎక్సోసోమ్, పిఆర్పి ఇవన్నిటి వల్ల ఏంటంటే న్యూ సెల్స్ సింథసైజ్ అయ్యి, ఓకే, న్యూ కొలాజన్ ఫామ్ అయ్యి, న్యూ ఎలాస్టిన్ ఫామ్ అయ్యి, స్కిన్, హెయిర్ బెటర్ గ్రోత్ సిగ్నల్స్ ఇవ్వడం అన్నట్టు. ఓకే మ్యామ్, వెయిట్ లాస్కి డ్రగ్స్ యూస్ చేస్తున్నారు, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా? ఇప్పుడు మనకి వెయిట్ లాస్కి మాంజరో ఇలాంటి డ్రగ్స్ వాడుతున్నాం కదా. సో చాలామంది పేషెంట్స్ కొందరు సెల్ఫ్ మెడికేషన్ కానీ, కొందరు బయట కానీ అలా వాడడం వల్ల స్కిన్ హెయిర్ ఇష్యూస్ మల్టిపుల్ వస్తున్నాయి. ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది, ఎందుకంటే సడన్ వెయిట్ లాస్, ఓకే, మోర్ దెన్ 10 kgs ఇన్ 4-5 months అవ్వడం వల్ల న్యాచురలీ హెయిర్ షెడ్డింగ్ అనేది చూస్తాం. ఓకే, అండ్ సెకండ్ థింగ్ డెఫిషియన్సీస్. ఓకే, వాళ్ళు ఏంటంటే క్వాలిటీ ఫుడ్ ఈక్వల్లీ తీసుకోవాలి, అది తీసుకోలేరు ఒక్కొక్కసారి, అవి తీసుకోకపోయినా వస్తుంది. తర్వాత స్కిన్లో పర్టికులర్గా ఈ సడన్ వెయిట్ లాస్ వరకు జా సాగ్ అవ్వడము, ఈ చీక్ బోన్స్ పోయి ఒక సంకెన్ లుక్ రావడం, స్కిన్ డ్రై అవ్వడము. సో ఇలాంటివన్నీ ఈ GLP-1 డ్రగ్స్ వల్ల ఓకే త్వరగా చూస్తున్నాం. స్కిన్ బూస్టర్స్ అంటే ఏంటి మ్యామ్? స్కిన్ బూస్టర్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ ఏంటంటే నో మేకప్ లుక్. యా అంటే న్యాచురల్గా గ్లో అవ్వాలి. మేకప్ ఇలా మల్టిపుల్ క్రీమ్స్, లేయర్స్ అవన్నీ కనబడకుండా కొందరు చూస్తుంటాం. స్కిన్ గ్లోయింగ్ ఫ్రమ్ విత్ ఇన్. ఎస్. సో ఆ విత్ ఇన్ మనం యాడ్ చేసేది స్కిన్ బూస్టర్. అంటే న్యాచురల్గా స్కిన్లో హైలూరానిక్ యాసిడ్ ఉంటుంది, బట్ విత్ ఏజ్, పొల్యూషన్, మన హెల్త్ ఇష్యూస్ తోటి అది తగ్గిపోతుంది. మన బేబీ స్కిన్ చూడండి ఎలా ఉంటుంది. ఆఫ్ కోర్స్ బేబీ స్కిన్ వెరీ స్మూత్ అండ్ దానికి మనకి ఏంటంటే హైలూరానిక్ యాసిడ్ తగ్గుతుంది. ఈ హైలూరానిక్ యాసిడ్ వే మనకి ఇంజెక్షన్స్ లాగా వస్తున్నాయి, ఓకే, విచ్ వీఆర్ ఇంజెక్టింగ్ ఇన్ టు ద స్కిన్ జస్ట్ టు క్రియేట్ ఫేస్, డైరెక్ట్లీ ఫేస్కి నంబింగ్ క్రీమ్ అప్లై చేసి ఓకే దాన్ని కొంచెం గ్రిడ్స్ లాగా చేసుకొని స్మాల్ ప్రిక్స్ లాగా ఒక 10-15 ఇటు ఇచ్చి ఆ ఏదైతే హైలూరానిక్ యాసిడ్ ఉందో దాన్ని రిప్లేస్ చేస్తాం. దాంతో స్కిన్ స్ట్రెచ్ అయ్యి ఒక షైన్, గ్లో ఇవన్నీ వస్తాయి. సో ఎక్స్టర్నల్లీ మేకప్ అవసరం లేదు. సో దీన్ని నో మేకప్ లుక్ అని. సో స్కిన్ బూస్టర్స్ అనేది ఇప్పుడు చాలా
ట్రెండింగ్గా ఉన్నాయి. సో పేషెంట్స్ నవేడేస్ వి నీడ్ నాట్ టీచ్ పేషెంట్స్ బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా. పేషెంట్స్ డైరెక్ట్లీ కమెంట్ అస్ డాక్టర్ ఐ నీడ్ స్కిన్ బూస్టర్ అట్లా. సో ఆ ట్రీట్మెంట్ ఇక్కడ అవైలబుల్ ఉందా మ్యామ్ మీ దగ్గర? సో స్కిన్ బూస్టర్ చేయగానే విత్ ఇన్ ఎ వీక్ స్కిన్ చాలా షైనింగ్, గ్లోయింగ్ అట్లా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ బిఫోర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అవన్నీ. సో స్వెట్టింగ్ ఉండదు అంటే నార్మల్గా మనం మేకప్ వేసుకుంటే స్వెట్టింగ్ ఇవన్నీ కాంప్లికేషన్స్ అవి చూస్తాం కదా, ఇందులో అదంతా ఉండదు. అండ్ ఓవరాల్ ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇన్స్టెంట్ ఎఫెక్ట్, కొంచెం కొలాజన్ బూస్టింగ్ అవన్నీ రీమోడలింగ్ కూడా అవుతుంది. ఓకే. సో బయో రీమోడలర్స్ అంటాము అలా. మ్యామ్ ఇప్పుడున్న జనరేషన్లో ఈ టాపిక్ని మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ అండ్ ఉమెన్స్ ఆర్ ఫేసింగ్ లైస్. సో ఈ లైస్కి ట్రీట్మెంట్ ఉందా? లైస్ అనేది మీరు అన్నట్టు మనం యూజువల్గా ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్ లైక్ స్కూల్స్లో కానీ ఇట్లా చూస్తుంటాం. కొందరు ఓల్డ్ పేషెంట్స్ ఉంటారు, బెడ్ రిడన్ ఉంటారు పేరెంట్స్, వాళ్ళకు కూడా డైలీ కోమ్ చేసుకోకపోవడం వల్ల ఆర్ఎల్స్ వీక్నెస్ వల్ల లైస్, పేళ్ళు అంటాం కదా అలా, హెడ్ లైస్ అది కొంచెం ఎక్కువ కూడా చూస్తున్నాం. సో చాలామంది ఏంటంటే చెప్పడానికి షై ఫీల్ అవుతారు బికాస్ అన్హైజీనిక్ అని. అలా కాదు, బికాస్ సమ్ టైమ్స్ కమ్యూనిటీలో పెరిగిందంటే ఇట్ కెన్ స్ప్రెడ్ టు ఎనీవన్ బికాస్ ఆఫ్ క్లోజ్ కాంటాక్ట్. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే లైస్కి కూడా మెడికేషన్ ఉంది, లైక్ టాబ్లెట్స్ ఉన్నాయి, కోర్స్ ఉంది, నాట్ జస్ట్ ఎ షాంపూ బట్ యూ హ్యావ్ మెడికేషన్ టు అప్లై. సో ఈ టాబ్లెట్స్ లైస్ పెట్టడం వల్ల దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. రీసెంట్గా పేషెంట్ వచ్చారు, లైక్ ఆల్మోస్ట్ 150 మీ టాబ్లెట్ ఇవన్నీ ఇలా పడిపోయాయి డాక్టర్ అని చెప్తున్నారు. సో అలా దెర్ ఈస్ మెడికేషన్ బట్ మెనీ పీపుల్ ఆర్ నాట్ అవేర్. సో మెయింటైనింగ్ హైజీన్ అండ్ స్టేయింగ్ లిటిల్ టూ క్లోజ్డ్ కాకుండా కొంచెం దూరం ఉండడము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. స్ట్రాబెర్రీ స్కిన్కి కానీ అండ్ డార్క్ నెక్కి కానీ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? స్ట్రాబెర్రీ స్కిన్ అనేది కెరటోసిస్ పైలారిస్ సైంటిఫిక్ టర్మ్. అంటే బేసికలీ చాలా మంది వస్తున్నారు. సో ఈ మధ్య ఎందుకు పెరుగుతుంది స్ట్రాబెర్రీ స్కిన్, మనం ముందు వినలేదు ఎక్కువగా, ఈ మధ్యలోనే ఎందుకు వింటున్నాం పాయింట్. సో ఎందుకంటే స్ట్రాబెర్రీ స్కిన్ అంటే హెయిర్ ఉంటుంది కదా మన బాడీ మీద, హెయిర్ ఫాలికల్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అంటే చిన్నగా రెడ్గా ఇచ్చి అయి పోకీ అవుతుంది, అంటే ఇట్లా మనకు రఫ్గా తెలుస్తుంటుంది స్కిన్. దాన్ని స్ట్రాబెర్రీ అంటే మన స్ట్రాబెర్రీ పైన ముళ్ళు ఎలా ఉంటాయి అలానే ఇది స్కిన్కి ముళ్ళు ఉండడం వల్ల దీన్ని స్ట్రాబెర్రీ స్కిన్. ఎందుకు అంటే డ్రై స్కిన్, డెఫిషియన్సీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీస్ అండ్ టైట్ క్లోతింగ్, లెగ్గిన్స్, టైట్ జీన్స్, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం కోమ్ చేసుకున్నప్పుడు ఇలా హెయిర్ స్టాండ్ అవుట్ అయినట్టు ఇక్కడ కూడా టైట్ క్లోతింగ్ ఉండి ఇవన్నీ అన్ని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ హెయిర్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ తోటే స్టాండ్ అవుట్ అవుతుంది. సో దానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే గుడ్ మాయిశ్చరైజర్స్, థిక్ మాయిశ్చరైజర్ డైలీ హ్యాబిట్ చేసుకోవాలి. లూజ్ క్లోతింగ్, టైట్ క్లోతింగ్ ఫస్ట్ లెగ్గిన్లు మానిపించేస్తాను నేను అందరితోటి. టైట్ జీన్స్ నేను ఇంకా కావాలంటే ఇప్పుడు ట్రెండింగ్ స్కర్ట్లు పలాజాలు వేసుకోండి, లెగ్గిన్లు వద్దు అని చెప్తాను. అది సో మన ఇండియన్ వెదర్కి, ట్రాపికల్ వెదర్కి టైట్ క్లోతింగ్ నాట్ రికమెండెడ్. ఎందుకు మనకు ఓల్డ్ నుంచి లుంగీలు, శారీస్, ధోతీలు ఇలాంటి ఎందుకు పెట్టారు అంటే మన వెదర్కి దీస్ ఆర్ ద రైట్ డ్రెస్సెస్. కూల్ కంట్రీస్ లైక్ లండన్ అలాంటి వాళ్ళకి ప్యాంట్స్, షర్ట్స్, కోట్స్, ఎందుకంటే వాళ్ళ వెదర్కి. మన వెదర్కి లూజ్ క్లోతింగ్ విచ్ డజంట్ టచ్ ద బాడీ, ఎందుకంటే స్వెట్ వల్ల ఆ టైట్ క్లోతింగ్ వేసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి. టైట్ క్లోతింగ్ స్వెట్ అలానే ఉండి అండ్ స్కిన్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. సో మనకు ఎందుకు అది పెట్టారు? సో అడాప్ట్ క్లోతింగ్ విచ్ ఇస్ కంఫర్టబుల్ టు యూ, అంతే. సో అంతే కదా, మనకు కంఫర్ట్ ఉన్నదే అదే స్టైల్, అంతే. సో దాన్ని అది ఇంపార్టెంట్. సో లూజ్ డ్రెస్ వేయడం, కొన్ని స్కూళ్ళు చూస్తుంటాం మన వెదర్ కూడా వాళ్ళకి కోట్లు ఇస్తుంటారు. దట్ ఈస్ నాట్ రైట్. సో మన వెదర్కి లూజ్ కంఫర్టబుల్ క్లోతింగ్ ఉండాలి, అది ఇంపార్టెంట్. సో ఇవి చేయడం వల్ల గుడ్ మాయిశ్చరైజర్, లూజ్ క్లోతింగ్, హెల్దీ ఫుడ్, ఒమేగా 3 రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ప్రాపర్గా నట్స్, సీడ్స్ అవి తీసుకోవడం. అయినా కూడా మనకి ఫామ్ అయినాయి అనుకోండి స్ట్రాబెర్రీ స్కిన్, కొన్నిసార్లు మేము యూరియా బేస్ కానీ సాలిసిలిక్ యాసిడ్ బేస్ కానీ క్రీమ్స్ ఇస్తాం టు స్మూతన్ అవుట్ దట్ రఫ్ సర్ఫేస్. తర్వాత ప్రివెన్షన్కి మాయిశ్చరైజర్స్. అలాగే డర్టీ నెక్ అడిగావు కదా, డర్టీ నెక్ ఇస్ నథింగ్ బట్ అకాంతోసిస్ అంటాం. ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం, చిన్న పిల్లలు 10 years పిల్లల నుంచి డర్టీ నెక్ చూస్తున్నాం. సో డర్టీ నెక్ ప్రీవియస్గా ఓన్లీ కొంతమందికే చూసేవాళ్ళం. డర్టీ నెక్ ఇస్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ వెయిట్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు పెరుగుతుంది? నువ్వు వెయిట్ అబ్నార్మల్గా పెరగడము, సెకండ్ థింగ్
సెడెంటరీ. సో మొత్తం పిల్లలు కూడా టీవీల ముందు, మొబైల్స్ తోటి, ఫిజికల్ గేమ్స్ తక్కువైపోయాయి. ఓకే. నో ఫిజికల్ యాక్టివిటీ, నడవడం లేదు. ఇంటి నుంచి ఇంటి ముందే ఆఫ్ కోర్స్ అన్ని ర్యాపిడో బుక్ చేస్తున్నాం, ఎక్కుతున్నాం, పోతున్నాం, ఎక్కడ నడవడం లేదు మనం. సో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవ్వడం వల్ల అండ్ జంక్ ఫుడ్, ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల ఈ మధ్యలో డర్టీ నెక్ పెరిగింది. ఓకే. సో డర్టీ నెక్ ఏంటి, ట్రీట్మెంట్ ఇస్తాం. లైక్ వి విల్ గివ్ క్రీమ్స్, విల్ డూ పీల్స్, లేజర్ ట్రీట్మెంట్, ఇవన్నీ చేస్తాం. ఉన్నది రిమూవ్ చేస్తాం. బట్ ఇట్ షుడెంట్ రికర్ బ్యాక్. అంటే ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. సో అందుకే డర్టీ నెక్కి నేను ఫస్ట్ ఎవర్ పేషెంట్ వచ్చినప్పుడు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయను. ఓన్లీ క్రీమ్ ఇచ్చి 1 monthలో ఒక 2 kgs తగ్గేసి రండి అని చెప్తాను. తర్వాత ట్రీట్మెంట్ అని చెప్తాను. ఎందుకంటే ఇఫ్ హీ వాంట్ దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. లేకపోతే నీకు ఒక సెషన్ వేస్ట్ అయిపోతుంది. ఓకే. అంటే నీకు పోయిన ఎఫెక్ట్ మళ్ళీ 2 నెలలు రిటర్న్ వస్తే దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ట్రీటింగ్ దట్. ఎస్ మ్యామ్. సో అందుకని ఇవన్నీ ఏమంటాము, లగ్జరీ ప్రాబ్లమ్స్ అన్నట్టు. అంటే ఇప్పుడున్న కరెంట్ లైఫ్ స్టైల్. అలా. అండ్ వాట్ అబౌట్ క్రాక్ హీల్స్ మ్యామ్? గుడ్ క్వశ్చన్. క్రాక్ హీల్స్ మనం చాలా మంది ఫీమేల్స్ చూస్తుంటాం ఇళ్ళల్లో. పాపం ఆ నొప్పితోటే నడుస్తూ ఉంటారు, తిరుగుతూ అంటారు. ఇంకా ఇంతేలే, దీనికి ఏముంటాయి, ఒక వ్యాజ్లిన్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ పెడిక్యూర్ ఇస్ ఎనఫ్ అనుకుంటా. బట్ కాదు, క్రాక్ ఫీట్లో కూడా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. సింపుల్ డ్రై స్కిన్ క్రాక్ అవ్వడము, ఈవెన్ సోరియాటిక్ స్కిన్ కూడా ఒక టైప్ ఆఫ్ క్రాక్ ఫీట్. తర్వాత ఇక్తియోడర్మా అట్లా అంటారు, ఇక్తియోసిస్ అలాంటి స్కిన్లో కూడా క్రాక్ ఫీట్. సో క్రాక్లో కూడా డిఫరెంట్ డెప్త్స్ ఉంటాయి. ఇప్పుడు సూపర్ఫిషియల్గా కొంచెం అందరికీ పగులుతాయి. ఆ పగిలినప్పుడు సింపుల్ మాయిశ్చరైజర్ పెడితే సరిపోతుంది. కానీ కొందరికి డీప్ కట్స్ చూస్తాం. డీప్ కట్ అయ్యి అందులో డర్ట్ పోయి పెయిన్ వస్తుంటుంది. ఓకే. అలాంటప్పుడు వి యూజువల్లీ అడ్వైస్ ప్రాబల్గా యాంటీబయాటిక్ క్రీమ్ పెట్టేసి పైన కొన్ని సాలిసిలిక్ యాసిడ్ బేస్ క్రీమ్స్ అలాంటివి ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఆ డీప్ కట్స్ కూడా హీల్ అవుతాయి. సోరియాసిస్ వాళ్ళకి ఓన్లీ క్రీమ్స్ తోటి హీల్ అవ్వదు. అలాంటప్పుడు వి గివ్ ప్రిస్క్రైబ్ ట్రీట్మెంట్స్, కొన్ని క్రీమ్ టాబ్లెట్స్ కానీ, ఆర్ఎల్స్ ఫోటోథెరపీ, ఎగ్జిమర్ లేజర్, ఇలాంటివి. వాట్ అబౌట్ యూరియా కంపోజిషన్ క్రీమ్స్? యూరియా కంపోజిషన్ క్రీమ్స్ కూడా, యూరియా కంపోజిషన్ క్రీమ్స్ కూడా స్కిన్ సాఫ్ట్ చేస్తాయి. సో ఈ థిక్ స్కిన్కి హెల్ప్ చేస్తాయి హీల్ అవ్వడానికి. కానీ ఒక పర్టికులర్ డిసీజ్ సివియరిటీ దాటింది అంటే మెడికేషన్ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. అండ్ డాండ్రఫ్ మ్యామ్, వాట్ అబౌట్ డాండ్రఫ్? డాండ్రఫ్ ఇస్ నథింగ్ బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే. ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆయిల్ అండ్ స్కేలింగ్. సో డాండ్రఫ్ ఎక్కువ ఉంది, తగ్గట్లేదు అంటే ఫస్ట్ వీ విల్ ట్రీట్ ఫంగల్ ఇన్ఫెక్షన్. తర్వాత ఆయిలీనెస్ కొంచెం తగ్గివ్వాలి. సో రిపీటెడ్ హెయిర్ వాష్. అండ్ ఒక్కొక్కసారి షాంపూ ఇప్పుడు హడావిడిలో మనం ఫాస్ట్గా పెట్టేసినప్పుడు దట్ డజంట్ రీచ్ ద రూట్స్కి పోదు. అందుకనే వీ హ్యావ్ నైట్ స్టే ఆన్ లోషన్స్. ఓకే. నైట్ స్టే ఆన్ లోషన్ అప్లై చేస్తే మోర్ ఎఫెక్టివ్ దెన్ యూజింగ్ ఎ సింగిల్ షాంపూ. ఓకే. అంటే ఇప్పుడు వింటర్లో డాండ్రఫ్ అనేది చాలా పెద్ద కన్సర్న్. సో ఈ వింటర్లో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎలాంటి షాంపూస్, అంటే బేసిక్గా ఎలాంటి హెయిర్ కేర్ రొటీన్ తీసుకోవాలంటారు? వింటర్లో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు, ఒకటి డాండ్రఫ్ కూడా కొంచెం వీక్గా ఉన్న పర్సన్స్కి ఎక్కువ ప్రాలిఫరేట్ అవుతుంది. ఫంగస్ ఉందనుకోండి, ఓకే, మీకు డయాబెటీస్ లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఎక్కువ అవుతుంది. సో న్యాచురల్ ఇట్ ఇస్ ఆల్సో ఫంగస్ టు టేక్ బెటర్ ఫుడ్. సెకండ్ థింగ్ ఏంటి, ఆయిల్ ఈజ్ ద ఫుడ్ ఫర్ ఫంగస్. ఎస్. సో రూట్స్కి ఆయిల్ ఎక్కువ మసాజ్ చేయకండి. పెడితే ఒక 1 hourలో వాష్ చేసేయండి. ఓకే. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ షాఫ్ట్స్ బట్ నాట్ టు రూట్స్. ఓకే. సో అదొకటి. దెన్ థర్డ్ థింగ్ అంటే దాన్ని అంటే మల్టిపుల్ టైప్స్లో దాన్ని అంటే పెడతాం ఇంట్లో, మెంతులు, పెరుగు అవన్నీ పెడతాం. అవన్నీ టెంపరీగా హీల్ చేస్తాయి. కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్ అంటే గుడ్ ఫుడ్ తీసుకుంటూ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ షార్ట్ టర్మ్గా మనకు మార్కెట్లో చాలా దొరుకుతాయి కదా, వీక్లీ ట్వైస్ అవి యూస్ చేసి అట్లీస్ట్ 2 months పీరియడ్ గెట్ రిడ్ ఆఫ్ దట్ థింగ్. సో దీనివల్ల యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వల్ల హెయిర్ అనేది ఫ్రిజీగా ఉంటుంది, ఇది కూడా ఒక కన్సర్న్ అవుతుంది. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే, నేనేం చెప్తానంటే పేషెంట్కి, డాండ్రఫ్ అనేది ఓన్లీ రూట్స్లో ఉంటుంది మనకి. సో ఫస్ట్ వాష్ విత్ నార్మల్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ ఆర్ ఎనీ మైల్డ్ షాంపూస్ హెయిర్ వాష్ చేయండి. తర్వాత కొంచెం యాంటీ డాండ్రఫ్ షాంపూ తీసుకొని డైల్యూట్ చేసి జస్ట్ అప్లై టు రూట్స్. ఓకే. లీవ్ ఫర్ 2 to 3 minutes బికాస్ ఇట్స్ ఏ మెడిసిన్. ఓకే. ఇట్స్ నాట్ ఫర్ క్లీనింగ్. సో అది పని చేయాలంటే ఒక 2 to 3 minutes మీరు వెయిట్ చేయాలి. దెన్ వాష్ ఇట్ ఆఫ్. ఓకే. అప్పుడు కూడా హెయిర్ ఫ్రిజీగా ఉంది, నాట్ బికాస్ వింటర్ ఫ్రిజీ అవుతుంది. అప్పుడు యూ హ్యావ్ గుడ్ హెయిర్ మాస్క్. ఓకే. మనకి
సో అవి జస్ట్ కండిషనర్స్ లాగా హెయిర్ మాస్క్ పెడితే హెయిర్ ఫ్రిజీ లేకుండా స్మూత్గా ఉంటుంది, చిక్కులు కావు అండ్ బెటర్ మేనేజబుల్ ఉంటుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హెడ్ టు టాయ్ వరకు మీరు అన్ని థెరపెటిక్ అన్నీ చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్ టు యూ. Yes, definitely. Continuing this series.